హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మనం కరివేపాకు మిరప్పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇదైతే ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకు ముందుగా కరివేపాకుని ముదురాకు అంటే ఇలా పచ్చగా ఉన్న ఆకుని తీసుకోవాలి. అప్పుడే మనకు కరివేపాకు టేస్ట్గా ఉంటుంది. దానికి ముందుగా ఆయిల్ వేసి ఎండుమిర్చి అలాగే మినపప్పు కొద్దిగా వేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి. మినపప్పు వేయడం వల్ల పొడి మనకు పొడి పొడిగా కనిపిస్తుందండి. అందుకని ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఈ లోపల కరివేపాకు కూడా మనం వేయించుకుందాం. కరివేపాకు అనేది మనకు చేత్తో పట్టుకుంటే నలిగిపోయే విధంగా వేయించుకోవాలి. అప్పుడే మనకు పొడి పొడిగా కనిపిస్తుంది, ముద్దలుగా లేకుండా. ఇలా వేగిన తర్వాత వీటిని బాగా చల్లారిన తర్వాతే మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పట్టుకుందాం. కొద్దిగా ఉప్పు వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటాం. దీంట్లో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి మనం మిక్సీ జార్లో మెత్తగా చేసుకుందాం. అప్పుడే మనకు టేస్ట్గా ఉంటుందండి. ఇది ఇలా ప్లాస్టిక్ డబ్బాల్లో వేసి స్టోర్ చేసుకొని వేడివేడి అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.